నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. దేశీయంగా ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఉండి ఆక్వా ఎక్స్పోలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. సీఎం రిలీఫ్ ఫండ్కు ₹1 కోటి విరాళం ఇచ్చిన సాగర్ గ్రంథి ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ. గూడూరులోని దువ్వూరు రమణమ్మ కళాశాలలో మహిళల భద్రతపై అవగాహన, రక్షణ చట్టాల గురించి తెలుసుకోవాలన్న ప్రముఖ నిపుణురాలు మధుమతి. కాణిపాకంలో వైభవంగా గణపతి బ్రహ్మోత్సవాలు, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. దేశీయంగా ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే కరుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి కోట్ల ఫంక్షన్ హాల్లో ఇండియా ఇంటర్నేషనల్ ఆక్వా కల్చర్ ఎక్స్పో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో 10 లక్షల టన్నులకు ఆక్వా ఉత్పత్తులు పెరగడం శుభసూచకం అన్నారు. వాటిలో 60% ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 40% ఉత్పత్తులను గోదావరి, కృష్ణా జిల్లాల నుండి ఎగుమతి అవ్వడం ఈ ప్రాంత ప్రాధాన్యతను తెలియజేస్తుందని అన్నారు. చైనాలో 26 లక్షల టన్నుల చేపలను అక్కడి ప్రజలు తింటుంటే మన దేశంలో కేవలం 1000 టన్నులే వినియోగిస్తుండటం బాధాకరమన్నారు. చికెన్, ఎగ్ మాదిరిగా ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు కృషి చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ₹1.5కే యూనిట్ విద్యుత్తు అందిస్తానని వాగ్దానం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కుక్కలు చింపిన విస్తరిగా మార్చేశారని ఆరోపించారు. ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి ఆక్వా రైతుకు కనీసం ₹2కు యూనిట్ విద్యుత్తును అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు బేద మస్తానరావు మాట్లాడుతూ ఆక్వా రంగ ప్రగతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని వివరించారు. సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మాట్లాడుతూ తినండి, తినిపించండి, రైతు పక్షాన నిలబడాలని కోరారు. డొమెస్టిక్ మార్కెట్ డెవలప్మెంట్ చేయాలని, అప్పుడే రొయ్య రేటు స్టెబిలిటీగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రైతులకు అవసరమైన అన్ని యంత్రాలు, పరికరాలు, మేతలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా ఇంటర్నేషనల్ ఆక్వా కల్చర్ అధినేత నజీర్, తాడినాడ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆక్వా ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ను ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు సందర్శించారు. ఆర్గనైజ్ చేసిన ఇండియా ఇంటర్నేషనల్ ఆక్వాకల్చర్ అధినేత నజీర్ గారికి ఇప్పుడే 1 గంట క్రితం ఇనాగరేషన్లో పాల్గొని ఈ మంచి ఎగ్జిబిషన్ని ఇనాగరేట్ చేసిన కలెక్టర్ శ్రీమతి నాగమణి గారికి, నా ఎక్స్ పార్లమెంట్ కొలీగ్, మళ్ళీ కాబోయే ఎంపీ, 2 నెలల్లో మళ్ళీ అయిపోతాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గర్వాప్సి. సో చేసిన తప్పు చేయడం సహజం, కానీ తప్పు తెలుసుకొని మరి తిరిగి సొంత ఇంటికి వచ్చేయటం చాలా శుభాభినందనలు. నేను గతంలో కూడా మన తాడినాడ బాబు గారు, ఆయన పేరు వెంకటరామరాజు అని నాకు ఇప్పుడు దాకా తెలియదు, బాబు గారుగానే ఆయన సుపరిచితులు. వారికి నా చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ ఎర్రంకి సూర్యారావు, సూర్యమిత్ర, తను ఒక చక్కటి కాన్సెప్ట్తో కొన్ని ఫుడ్స్, అంటే రెడీ టు ఈట్ ఆర్ లేదంటే టక్కుమని వేగించి తినటం, ఇటువంటి ప్రోడక్ట్స్ లోకల్గా డెవలప్ చేయాలి అని చెప్పి చాలా మంచి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి కంపల్సరీగా, అంటే మన దాకా మస్తానరావు చెప్పారు, 10 లక్షల టన్నులకి చేరువలో మన భారతదేశం మొత్తం ప్రొడక్షన్ ఉంది. అందులో 60% ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ 60లో ఒక 70% మన గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో కూడా మన గోదావరి జిల్లా వాళ్ళు రన్నింగ్లో ఉన్న, వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఆక్వా ఫార్మ్స్ చెప్పాలంటే
గోదావరిలోదే ఎక్స్పోర్ట్ అంతా కూడా మెజారిటీ. పక్క ప్రాంతానికి వెళ్ళినప్పటికీ చైనా ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారో చెప్పారు. సుమారు 26 లక్షల టన్నులు చైనా జనాభా తింటున్నారని. ఏది చైనాలో మనం వాళ్ళు 24 లక్షల టన్నులు లోకల్గా కన్జ్యూమ్ చేస్తే మనం 1,00,000 టన్నులు తింటున్నాం కదా. అది కూడా లేదు మన లోకల్. చిచ్చి 1000 టన్నులు తింటున్నామంట. అందుకనే వెరిఫై చేశా, చైనా వాళ్ళు యావరేజ్ ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారు అంటే వాళ్ళు 81 సంవత్సరం బతుకుతున్నారు. మన ఇండియన్ యావరేజ్ ఏజ్ దానికన్నా ఒక 13 నుంచి 14 సంవత్సరాలు తక్కువ ఉంది. ఇది కూడా బహుశా ఒక కారణం కావచ్చేమో అని కూడా నాకు అనిపిస్తుంది. నేను ఒక 3 నెలల క్రితం పాలకొల్లు నుంచి ఈ షిరింప్ ఎక్స్పోర్టర్స్ నా వద్దకు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి దీని గురించి ఎలాగ ప్రమోట్ చేయాలి. గుడ్డు తినమంటారు, చికెన్ తినమంటారు నెక్ వాళ్ళు. అంటే వాళ్ళు పబ్లిసిటీలో తప్పేమీ లేదు, వాళ్ళు చెప్పేది కరెక్టే. తింటే మంచిదని, గుడ్డు తింటే మంచిదని, రోజుకో గుడ్డు తింటే మంచిదని. మరి అలాగే మరి ఇంత మంచి ఫుడ్ నేను గతంలో పాలకొల్లు వాళ్ళతో మాట్లాడినప్పుడు స్టడీ చేసి ఒక కార్యాచరణ అనుకున్నాం, కానీ అది లేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడే ముందు ఎక్కడా కూడా తప్పు మాట్లాడకూడదు, తేడా మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో మీరు చూస్తూ ఉంటుంటారు. నేను ఫోన్ చూస్తూ కూర్చున్నా, వేరే చెత్త ఏం చదవట్లా, రేయి గురించే చదువుతున్నా. మెయిన్ సమస్య అందరూ చెప్పారు, పవరు. ఏది మన పెద్దోడు చిన్నోడు 5 ఎకరాలు 10 ఎకరాలు తేడా లేకుండా ₹1.5కి ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలో మా పార్టీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ అందరూ కూడా వాగ్దానం చేశారు. డెఫినెట్గా దాన్ని అమలు చేయాలి అని చెప్పి యాక్చువల్గా ఆ వాగ్దానం అమలు చేయాలని. ఒకవేళ ₹1.5 ఇబ్బందిగా ఉంటే మ్యాక్సిమం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ₹2 ఇచ్చేది. ఎందుకంటే మనం ప్రభుత్వం పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి మొత్తం కుక్కల చింపులు విస్తరి చేసి వెళ్ళిపోయాడు. అది అంచనా వేయడానికే చాలా సమయం పట్టింది ఆ డ్యామేజ్ని. మ్యాక్సిమం ₹1.5కి ఇవ్వాలి. ₹2 దాటకుండా రైతులందరికీ, ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆక్వాకల్చర్ వాళ్ళందరికీ కూడా లిమిటేషన్స్ ఏమి పెట్టకుండా, యాకరేజ్ లిమిటేషన్ పెట్టకుండా ఇవ్వాలి అని కోరదాం. ప్రమాణం చేశారు కాబట్టి ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలి. రేటు తగ్గించే దిశగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి తగ్గిస్తామని చెప్పి మాటిస్తూ జై హింద్. ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల కారణంగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునందుకుని సాగర్ గ్రంథి ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ నుండి గ్రంథి బాలాజీ, గ్రంథి చల్లారావులు ₹1 విరాళాన్ని అమరావతిలోని సెక్రటేరియట్లో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విజయవాడలో వరదల నేపథ్యంలో ప్రజలు సర్వం కోల్పోయారని, వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావడం అభినందనీయమని, ఈ సందర్భంగా గ్రంథి బాలాజీని, చల్లారావులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ బేద రవిచంద్రన్లు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు సామాన్యులకు కన్నీళ్లు రెప్పిస్తున్నాయి. హైదరాబాద్తో సహా తెలంగాణ వ్యాప్తంగా ఉల్లి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై సుంకాన్ని తొలగించడంతో రిటైల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో కూరగాయ ధరలు సామాన్యులకు షాక్ ఇస్తుండగా ఉల్లి ధరలు కూడా ఆ జాబితాలో చేరిపోయాయి. అయితే హైదరాబాద్లో మాత్రం నెల రోజుల వ్యవధిలో ఉల్లి ధరలు రెట్టింపు అవడం సామాన్యులకు కలవరపెడుతుంది. నెల రోజుల క్రితం హైదరాబాద్లో కిలో ఉల్లి ₹25 ఉండగా ప్రస్తుతం కిలో ₹70కు చేరింది. హైదరాబాద్లో ప్రస్తుతం కిలో ఉల్లి ₹50 నుండి ₹60 వరకు పలుకుతుంది. ఇదిలా ఉంటే దుకాణాల్లో కిలో ఉల్లి ₹70కు పైగానే విక్రయిస్తున్నారు. ధరలు భారీగా పెరగడంతో ఉల్లిని పొదుపుగా వాడుకోవాల్సి వస్తుంది. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ప్రత్యేక బ్రహ్మోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు పలు రకాల వాహనాలపై స్వామి భక్తులకు ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా పూలంగి సేవలో కనువిందు చేశారు. వేద పండితులు ఉదయం విఘ్నేశ్వరునికి అభిషేకం నిర్వహించారు.
సుగంధ పుష్పాలు గరికమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి అలంకార మండపంలో ఉత్సవమూర్తికి ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం కనుల పండుగ పోలంగి సేవ నిర్వహించారు. భక్తి ప్రవర్తనలతో ఊంజల్ సేవను జరిపించారు. ప్రాకారోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో గురుప్రసాద్, ప్రధాన అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.